ఏంటంటే అధ్యక్ష దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు. అధ్యక్ష ఒక నిమిషం వినాలి సార్, మంత్రి గారు వినండి. అధ్యక్ష కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసు, అందుకే అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది. రేవంత్ గారు పాదం స్పీకర్ సార్, మీ ధన్యవాదాలు సార్. హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే సార్, ఎక్కువ ఇంటర్వ్యూ అని. అరే నీకు చెప్పకముందే భయపడితే ఎట్లా? సార్ హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు. నేను ఒకటే మీరు పర్మిషన్ కొని సార్ ఎట్లా ఈ రాష్ట్రాన్ని సార్ ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఎస్సీజెడ్తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ 2 మాసాల ముందు ఎన్నికల 2 విషయాలు చెప్తా సార్ మీకు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుబడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రెండవది సార్ ఎక్సైజ్ ఎప్పటి వరకు ఉంది సార్? ఎక్సైజ్ షాప్స్ రెస్టారెంట్ ఇది ఇంకా 3 ఏళ్ల సమయం ఉంటే 3 ఏళ్ల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర 2,000 కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ పేరు మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు. ఇక భూముల అమ్మకాలు, కోకాపేట్ల యాక్షన్లు, వీళ్ళ బిరామీలు 100 కోట్ల లెక్క పెట్టిన భూముల చరిత్ర మేము చెప్తాం, ఆ రిప్లై చెప్తాం. హరీష్ రావు గారు దేశంలో, రాష్ట్రంలో, మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మీ కట్టే రోడ్డు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే 6,500 కోట్లు. రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ కలితే కదా ఆ రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరైనా? ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు భూముల అమ్మకాలు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు మొత్తం తెలియదు అధ్యక్ష. హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు, వెనక నడిపించే 2-3 ఉన్నారు. హరీష్ రావు మొత్తం తెలియదు. దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. హరీష్ రావు గారు శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మొన్న 2 డేస్ బ్యాకే 3 రోజుల క్రితమే చెప్పినాం అధ్యక్ష. అటువంటి మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. నేనేమంటా మొన్న కూడా చెప్పిన, ఇట్లా ప్రతిసారి ఇంటరప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదని చెప్పి, మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు రాసుకుంటారు, వారు రిప్లైలో చెప్తారు, మధ్యలో ఏదైనా లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు. అనవసరంగా అక్కడి నుంచి మీరు, ఇక్కడి నుంచి మేము
ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళ్తే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మీరు అవకాశం ఇచ్చిర్రు, మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చిర్రు, వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష. ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మధ్యలో మేము అడుగుతాం. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి.